హలో అండి. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పెరుగు పచ్చడి, అదేనండి సొరకాయ పెరుగు పచ్చడి చేసి చూపిస్తాను. దీనికి కాంబినేషన్‌గా చపాతీ, జొన్న రొట్టె లేదా బియ్యపు రొట్టెతో తింటే ఆ టేస్ట్ వేరేనే ఉంటుందండి. ముందుగా సొరకాయను తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని, నీళ్ళు మరిగాక ఈ ముక్కలను అందులో వేసుకొని ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి వడగట్టుకొని చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, తగినన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడికి అసలైన మసాలా ఇదేనండి. ఇది పచ్చడికి మంచి ఘాటునిస్తుంది. అలాగే రుచిని కూడా పెంచుతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని, తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకొని ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను వేయట్లేదండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరీ పేస్ట్‌లా చేయొద్దు. ముక్కలు తగులుతుంటేనే మనకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చివరగా తగినంత పెరుగు వేసుకొని మెల్లగా దంచుకోవాలి. కొంచెం మీగడ ఉంటే కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు వేసి చూడండి, నేను వేయట్లేదండి. ఇంతే అండి, ఇంకా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసుకొని, నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే ఈ పెరుగు పచ్చడికి చాలా బాగుంటుందండి. నేను వేయడం మర్చిపోయాను, అందుకని నేను మళ్ళీ దీన్ని విడిగా వేయించి వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా ఈ పెరుగు పచ్చడిలోకి నూనెలో వేగితే చాలా బాగుంటుందండి. దీనిని వేడి వేడి చపాతీలోకి, రొట్టెలోకి తింటే ఆహా అనాల్సిందే. చూసారుగా, చాలా తక్కువ టైంలో ఎంతో ఆరోగ్యకరమైన పచ్చడి ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.